చాలా బాగుంది అండ్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ప్రాపర్ పండగకి వచ్చే కామెడీ ఎంటర్టైనర్ మూవీ అనమాట కే ర్యాంప్ అనేది. 1 lakh వాళ్ళ పటాకా పేలిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ హిట్ అనమాట. కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించిండు. అసలు ఆయన యాక్టింగ్ మాత్రం మిరుగా తీసేసిండు. సిచ్యువేషన్ కామెడీతో చాలా బాగా వర్క్ అయింది. ఫన్ చాలా బాగా జనరేట్ అయింది. సెకండ్ హాఫ్ లా ఒక్కొక్కరు లేచి అవుతారన్నా. కే ర్యాంప్ అంటే కే ర్యాంప్ కాదు, ఖతర్నాక్ ర్యాంప్. కోట్లు అన్న. ఏమి ట్విస్ట్లు అన్న, ఏమి కామెడీ, అబ్బా ఏమి సాంగ్స్, ఏమి డాన్స్, ఏమి లుకింగ్. అబ్బా అన్న ఎన్ని రోజులకు వచ్చారన్నా లుంగి పట్టుకొని. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ. కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించిండు. ఏమి సినిమా ఏంటి. మొన్న వచ్చిన 4 సినిమాలలో, మన దీపాలకు వచ్చిన 4 మూవీస్లలో బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. ఈ సినిమా ఎవరన్నా బాగాలేదని ఎవ్వరు చెప్పరు. 100% చెప్తున్నా. ఫుల్ కామెడీ, సెంటిమెంటు. బా అసలు స్టోరీ మాత్రం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు హీరోయిన్ ట్విస్ట్ మాత్రం అయితే పిచ్చెక్కిచ్చాడు. అసలు సినిమా సూపర్ డూపర్ హిట్ చెప్తున్నా. దీపావళికి అయితే హిట్ కొట్టేసింది. అన్న సినిమా హిట్, సూపర్ హిట్. కిరణ్ అన్న యాక్టింగ్ అదర కొట్టేశాడు, చంపేశాడు. దివాళి విన్నరు. ఎలా చెప్పమని డబ్బులు ఇస్తా అన్నారు, బట్ వద్దని చెప్పి ఆనెస్ట్గా చెప్తున్నా. చాలా బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది. దివాళి విన్నర్ అని చెప్పుకోవచ్చు. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మనకి ఏదైతే మారుతి గారి మూవీస్లో ఒక సిచ్యువేషన్ కామెడీ, ఒక డిజార్డర్ పెట్టి ఒక సిచ్యువేషన్ కామెడీ ఎలా అయితే జనరేట్ అయిందో, సో ఆ లెవెల్లో జనరేట్ అయింది. చాలా బాగుంది. సో దివాళి విన్నర్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ టీజర్లో పెట్టిన ఏ ఒక్క డైలాగ్ కూడా మనకి స్క్రీన్ మీద అయితే ఉండదు. ఉన్నా సరే మొత్తం బీఫ్లో ఉంటాయి. సో డైరెక్ట్గా అయితే తెలియదు. బట్ సెకండ్ హాఫ్ మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టర్స్ నచ్చిపోయినా సరే, ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం ఒక సిచ్యువేషన్ కామెడీతో చాలా బాగా వర్కౌట్ అయింది. ఫన్ చాలా బాగా జనరేట్ అయింది. చాలా బాగుంది అన్న. ఓవరాల్గా మనం ఫ్యామిలీతో వచ్చి ఒక 2 hours అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా నవ్వుకోవచ్చు. చాలా బాగుంది. దివాళి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. లాస్ట్ టైం ఏంటంటే 3 కొట్టాడు కాబట్టి అంత గుర్తింపు రాలేదు. ఈసారి 4 కొట్టాడు, బాగా గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. కాకపోతే ఒకటి, ఆ పెయిడ్ మీడియా, ఆ పెయిడ్ రివ్యూస్ అవి కొంచెం పక్కన పెట్టి చూస్తే మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. కే ర్యాంప్ ఇప్పుడు వేసిన సినిమా అన్న. కిరణ్ అన్న చెప్పినట్టే ఈ సినిమాలో ఫుల్ కామెడీ అన్న. నాకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం నవ్వుకున్నా. అసలు ఆ కామెడీ టైమింగ్ ఏంది, డైరెక్టర్ గారు అసలు ఎక్కడ దొరికింది సార్ ఈ స్టోరీ. సినిమాకి స్టోరీ ఉండదు కానీ అన్న, అలా సాగుతూ ఉంటుంది. ఆ కామెడీ టైమింగ్కి ఫట్టా పంచులు పడతా అంటే అమ్మ ఇదిరా సినిమా అనిపించింది. మెయిన్గా మన కిరణ్ చెప్పినట్టు ఎన్ని రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కడుపు నవ్వుకుంటారు. అండ్ మెయిన్గా మన నరేష్ గారి టైమింగ్ ఏందన్న, అసలు సూపర్ స్టార్. మన నరేష్ గారి టైమింగ్ మాత్రం మామూలు లేదు. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది అన్న సినిమా. అలా ఎక్కడికి వెళ్ళిపోతాను. చాలా బాగుందన్న. మెయిన్గా ఈ డైరెక్టర్ గారు ఈ స్టోరీ మాత్రం క్లియర్ కట్గా ఏడా వల్గాటి లేకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందన్న. వెన్నెల కిషోర్, నరేష్ గారు వారిద్దరి టైమింగ్. ఆ నరేష్ సార్ నడుముకి ఇస్తారన్న, షాక్ వస్తుంది. ఆ ఒక్క సీన్ ఉంటుంది అన్న సెకండ్ హాఫ్లో. ఒక్కొక్కరు లేచి అవుతారన్న. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే కే ర్యాంప్. ఆ హీరోయిన్ కోసం సినిమాకి పోవాలా అన్న. సాంగ్స్ మాత్రం మస్తున్నాయి. ప్రతి సాంగ్స్ మన కిరణ్ అన్న అంటే బట్టి చాలా పకడ్బందీగా సినిమాని తయారు చేసిండు. సినిమా మాత్రం పక్కా సూపర్ హిట్, దివాళీ హిట్ కే ర్యాంప్. లాస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ ప్లేస్లో నిలబడింది, నెంబర్ 1. ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే కావాలో మనకి ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్లో మామూలుగా లేదు. ప్రతి సీను నవ్వుతున్నారు. ఎమోషన్ దగ్గర ఆ ఫీల్ అవుతున్నారు. ఆ తండ్రి కొడుకుల మధ్య నుండి బాండింగ్, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళని మనం ఎలా సరిదిద్దుకోవాలనే పాయింట్ చెప్పడం కానీ, నరేష్ గారు కామెడీ కానీ, వెన్నెల కిషోర్ గారు సెకండ్ హాఫ్లో ఆయన కామెడీ కానీ, అండ్ హీరోయిన్ కిరణ్ అబ్బవరం అన్న ఆయనలో చాలా మెచ్యూరిటీ వచ్చిందని చెప్పొచ్చు. కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్ చాలా డిఫరెంట్ కిరణ్ గారిని చూస్తానమాట నేను. అంటే ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, కార్లో తండ్రి గురించి తెలిసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అయింది, కిరణ్ గారైనా చేసింది అన్న ఫీల్ వచ్చింది. అంతా చాలా మెచ్యూర్డ్గా అనమాట, చాలా డిఫరెంట్గా. నాకు సినిమా అయితే నిజంగా చాలా నచ్చింది. అండ్ దీపావళి సినిమాకి కంప్లీట్లీ ఒక 1 lakh వాళ్ళ పటాకా పేలిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ హిట్ అనమాట. ఫుల్ ఆన్ నవ్వు అనమాట కంప్లీట్గా. ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిత్రం ఫస్ట్ హాఫ్ ర్యాంప్ ఆడింది, సెకండ్ హాఫ్ కే ర్యాంప్ ఆడింది అనమాట. సో సినిమా థియేటర్లో మామూలుగా ఉండదు, పిక్స్. యూ కెన్ ఎంజాయ్. ఆ ర్యాంప్ థియేటర్లో ఉంటుంది. సో దివాళీ బ్లాస్ట్ కే ర్యాంప్ సినిమా. అరే కిరణ్ భవన్ గారి హీరో ఇచ్చి పడేసిండు అన్న, నిజంగా చెప్తున్నా. అసలు అలాంటి సినిమా కూసబెట్టేసిన థియేటర్లో మాత్రం అరే మత్తిపోయిందని ఆ సినిమా చూస్తుంటే. అసలు ఆయన యాక్టింగ్ మాత్రం మిరుగా తీసేసిండు.
మేము చెప్పాలంటే సినిమాల క్యారెక్టర్ ఎలా ఉందో కథ కూడా అంతా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటే లాస్ట్ హాఫ్ మాత్రం సెంటిమెంట్, మళ్ళీ మనకు ఒక తండ్రి సెంటిమెంట్ అనేది ఒక చాలా సెంటిమెంట్ చాలా పెట్టిండు. అంటే కొడుకు తండ్రి ఎంత ప్రేమిస్తాడో కొడుకు తెలుసుకోలేకపోతాడు. లాస్ట్ ఆ సీన్ పెట్టింది చూసినా డైరెక్టర్ ముందుగా యాడ్సప్. అంటే ప్రతి తండ్రి ప్రతి కొడుకు కూడా అర్థం చేసుకుని చాలా మంది ఉంటారు తండ్రిని ప్రేమించేది. ఆ లాస్ట్కి తెలుసుకుంటారు చూసినా ఆ మీనింగ్ మాత్రం మంచిగా పెట్టిండు. ఇక్కడ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు. మన సాయి కుమార్ యాక్టింగ్ కానీ మన నరేష్ గారి కామెడీ వచ్చినప్పుడల్లా విజిల్స్ పడతాయి థియేటర్లో. ప్రతి సీన్ వచ్చినప్పుడు విజిల్స్ పడతాయి. ఆయన యాక్టింగ్కి కామెడీ కానీ చాలా బాగా చేసింది నరేష్ గారు. ఇంకోటి చెప్పాలంటే మన హీరోయిన్ మాత్రం ఇరగదీసేసింది. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక సినిమా, మంచి సినిమా అని చెప్పొచ్చు. దీపావళి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. బట్ సినిమా యాక్చువల్లీ నిజంగా బాగుంది అండ్ ఇట్ డిజర్వ్స్ అ వాచ్ ఇన్ ద థియేటర్స్. మీరు వచ్చి ఖచ్చితంగా అంటే రిలీజే ఏ రేటెడ్ కింద అయింది కాబట్టి మీ ఫ్యామిలీలో 18+ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాలి. ట్రైలర్ లో పెట్టిన అంత ఇంపాక్ట్ ఏం లేదు, అంత కాంటెక్స్ట్ రిలేటెడ్ ముందు వచ్చిన 3 మూవీస్ చూసారా? తెలుసు కదా, డ్యూడ్ అన్ని చూస్తాం మేము. మాకు నచ్చింది కే ర్యాంపే అన్న. నిన్న రాత్రే మేము డూడ్ తెలుసు కదా కూడా చూసాము. అన్నీ చూస్తాం మేము. బట్ కే ర్యాంప్ హ్యాస్ అ స్పెషల్ యూఎస్పీ. ఆ యూఎస్పీ ఏంటి అని అంటే ప్రాపర్ పండగకి వచ్చే కామెడీ ఎంటర్టైనర్ మూవీ అనమాట కే ర్యాంప్ అనేది. డూడ్ కానీ తెలుసు కదా కానీ దే హ్యావ్ అ డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ అండ్ సేయింగ్ ఇట్ అవుట్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చి ఇట్స్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్. అవి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్. తప్పకుండా టికెట్ తీసుకొచ్చి ప్రశాంతంగా 2 hours నవ్వుకోవచ్చు. అది మీరు చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇట్ ఇస్ వెరీ కాంటెక్చువల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం అన్నది ఒథెంటిక్ గా చూపించడానికి అక్కడ చిన్నగా వాడారు. కానీ ఆథెంటిసిటీ ఉంది. ఎంగేజింగ్ గా ఉంది, అందరు చూడొచ్చు. ఏ రేటెడే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చేస్తుంది. చాలా బాగుంది బ్రో, మంచి బాగా సెటప్ చేశారు, మెసేజ్ బాగుంది, ఎమోషన్స్ వర్క్ అయ్యాయి, కామెడీ అన్నీ బాగున్నాయి బ్రో. చాలా బాగుంది. అబ్బవరం వరం ఇచ్చేసాడు. దివాళీకి ఇంకా అయింది. దివాళీ ఈజ్ కంప్లీట్లీ కిరణ్ అబ్బవరం అండ్ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది అండ్ ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ముందు 2 సినిమాస్ కూడా ఇట్స్ ఫర్ యూత్ అనుకోవాలి, బట్ ఇది మాత్రం కంప్లీట్లీ ఫర్ యూత్. అంటే ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. హైలైట్స్ అంటే కిరణ్ అబ్బవరమే హైలైట్. అండ్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే కొత్త హీరోయిన్ అన్నట్టు అనిపించలేదు. తను చాలా న్యాచురల్గా చేసింది. అండ్ నరేష్ గారు మీకు బాగా నచ్చుతారు. సో దట్స్ అంటే కొంచెం ఏ సర్టిఫికేట్ అన్నట్టు ఆయన ఉండడం వల్ల ప్లస్ అయింది మూవీకి. కామెడీ బాగుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య కాకపోతే లిప్ లాక్ సీన్స్ కొంచెం ఎక్కువైనాయి. నా బాండింగ్ కానీ ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ కోసం మాత్రం ఖచ్చితంగా కంటతడి పెట్టే సీన్స్ ఉన్నాయన్నమాట సినిమాలో. మంచి సినిమా భయ. అంటే నిజంగా ఒక మాట చెప్పుకోవాలంటే అసలు వేరే అంటే ఎమోషనల్. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా అంత ఫన్నీగా తీసుకురావడం అంటే మామూలు విషయం కదా. అలాగే మెయిన్ చేసుకుంటే కామెడీ అంటే సెకండ్ హాఫ్లో కూడా ఇంతే అంటే లవ్వే ఉంటుందేమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్కి వచ్చాక ఎమోషనల్ ఉంది. కామెడీ వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, మరి తర్వాత లాస్ట్ లో వచ్చాడు, మరి హిట్ కొట్టినట్టేనా? చెప్తున్నా కదా భయ్య, మాస్ కమర్షియల్ హీరో ఏమన్నా ఉన్నారు అంటే కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో ఫిక్స్ అయిపోయింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. వేరే లెవెల్ భయ్య. తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఒక మాట చెప్పుకుంటే క్లాస్ మాస్, నిజంగా క్లాస్ మాస్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది భయ్య, అసలు అదిరిపోద్ది కదా. దానికి తోడు ఈ సినిమాలో నిజంగా ఒక అబ్బాయిని ఎలా స్ట్రగుల్స్ అంటే ప్రేమించినప్పుడు అమ్మాయి చెప్పిందే సాగాలి, అమ్మాయి చెప్పినట్టే వినాలి అన్నదానికి అవతటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి బాధలు పడుతున్నారు దాని గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించారు. క్లైమాక్స్ చాలా మంచి ఇచ్చారు భయ్య. అంటే క్లైమాక్స్ ఎలా ఉండిపోతుందో ఏంటో లవ్ స్టోరీ అనుకున్నా కానీ మంచి ఎమోషన్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ గిట్లా చాలా బాగున్నాయి భయ్య మూవీ. ఇప్పుడు ఈ దివాళీకి ఒక మంచి సినిమా భయ్య. నాకు ఇదే కిరణ్ అన్నదే ర్యాంప్ ఆడిచ్చాడు.